నివాళులు అర్పించే కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతురు, మధ్యలో భార్య. ఈ సందర్భాలు మీరు చెప్పింది 100% కరెక్ట్. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ముక్కుబడిగా 75 సంవత్సరాలు నిండటం రాజశేఖర రెడ్డి గారికి అనేది ఒక మైల్ స్టోన్ వాళ్ళ వరకు. దాన్ని ఒక మెమొరబుల్గా జనరల్గా చేస్తారు. మరి నిన్న మొన్నటి వరకు కూడా ఆయన పేరును వాడుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 75 సంవత్సరాల తన తండ్రి గారి జన్మదినాన్ని అంత సాదాసీదాగా ఏదో ఇడుపులపాయలు మామూలుగా జనరల్గా రొటీన్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. అటువంటిది జరపటం అనేటువంటిది సహజంగానే సరే ఏమి లేదు. రైతు దినోత్సవం పేరు పెట్టారు కానీ అది అసలు ఏమి మీరు అన్నట్టుగా అన్నోటీస్డ్గానే దాదాపుగా పోయింది. బట్ వేరేజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంత ఎప్పుడైతే ఈ డిబాకిల్ వచ్చిందో వైఎస్ఆర్సీపీకి వాళ్ళకు ఒక ఆశ కూడా కొంచెం ఒక చిగురించినట్టుగా ఉంది. అంటే అటు నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీకి వస్తారు, పెద్ద ఎత్తున వలస వస్తారు అనేటువంటి ఒక చర్చలు జరుగుతున్నాయి. చాలామంది ఇంక్లూడింగ్ చాలా సీనియర్లు కూడా వైఎస్ఆర్సీపీని వదిలేసి మళ్ళీ తిరిగి గర్వాపసిలాగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. కేవీపీ రామచంద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాతో చాలామంది టచ్లో ఉన్నారని ఒక స్టేట్మెంట్ నిన్న వచ్చింది. ఆయన అంటే వారు అబద్ధం ఆడతారని మనం అనుకోలేం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో అక్కడ ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వలస వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సరే ఆయన 75 సంవత్సరాల సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చో లేదో తెలియదు కానీ బట్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ చాలా డెంట్ అయిందండి బాగా. ఇంతకు ముందులాగా లేదు. ఇంతకు ముందులాగా రాజశేఖర రెడ్డి గారి పాత తరం వాళ్ళు కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు కానీ ప్రజల్లో చాలా పలసపడిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే 3 ఫేజులు ఉన్నాయండి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని మనం విశ్లేషించాలనుకున్నప్పుడు ఈ సందర్భంగా విత్ డ్యూ రెస్పెక్ట్స్ 3 ఫేజులు కనబడతాయి. ఒకటి ఏంటంటే 78లో ఆయన రాజకీయ జీవితం మొదలైంది. 78 నుంచి 99 వరకు ఒక మాదిరిగా ఉంది ఆయన లైఫ్, పొలిటికల్ లైఫ్. 99 నుంచి 2004 వరకు ఒకటి ఉంది. 2004 నుంచి అధికారంకి వచ్చిన తర్వాత ఆయన చనిపోయేంత వరకు 2009 వరకు చూసినట్లయితే ఇంకొక 3rd ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్లో ఆయన అనేక మందితో విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ అనేక గ్రూపులు ఉన్నాయి. చెన్నారెడ్డి గారితో పడేది కాదు, నేదురుమల్లి గారితో పడేది కాదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో పడేది కాదు, ఎవరితో పడేది కాదు, నిత్య అసమ్మతివాదిగా ఉన్నాడు. తర్వాత వాళ్ళు కూడా బహిరంగంగా చాలా సందర్భాల్లో చెన్నారెడ్డి గారు అయితే కళ్ళం నీళ్లు పెట్టుకొని నన్ను దించడానికి విజయవాడ నుంచి గోండాలను తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి అని ఈజ్ వెంట్ ఆన్ రికార్డ్. అది తర్వాత మీకు పివి నరసింహారావు గారు సభలో చెప్పులేయించారు. చెప్పులు పడితే రాజశేఖర రెడ్డి గారు ఆన్ రికార్డ్ ఏం చెప్పాడంటే పివి నరసింహారావు గారి మీద కాదు ఆ చెప్పులు వేసింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అని ఆయనే చెప్పాడు. అట్లానే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని దించడమే నా ఆశయం అని చెప్పాడు. ఇవాళ మా సీనియర్ కొలీగ్ ఒక ఆయన ఆర్టికల్ కూడా రాశాడు. ఇది కాకినాడలో బహిరంగంగా చెప్పాడు, ఆయన దించడమే నా జయం అని చెప్పారని ఆయన ఒక ఆర్టికల్ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నిత్య అసమ్మతివాది. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీలో అనేక కుంపట్లు వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఆయనకి ఏం పెద్ద ఇమేజ్ ఏం లేదు, ఆయన ఫ్యాక్షన్ లీడర్గానే అందరూ ట్రీట్ చేశారు. అయితే ఎప్పుడైతే 99 నుంచి 2004 మధ్య ఏంటంటే ఆయన ఇక సిఎల్పి లీడర్గా ఉన్న సమయంలో కొంత అందరితో అంటే దాన్ని ఏమంటారు ఆ గ్రూపుల మధ్య కొంత ఇది చేసుకున్నాడు, సయోధ్య చేసుకొని నాకు అన్నప్పుడు ఆయన్ని ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది యునానిమస్గా. అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని. ఆయన ఆ సందర్భంలో ఒకటి కూడా అన్నాడు, నా కోపం నరం తెగిపోయింది అన్నాడు పాదయాత్ర సందర్భంగా. పాదయాత్ర చేసిన తర్వాత అంటే కోపం ఉన్నట్టు లెక్క ఆయన ఆ సందర్భంగా. ఆయన కొంత 1999, 2004 మధ్య మంచి పెర్ఫార్మెన్స్ ఉంది యాజ్ ఎ అపోజిషన్ లీడర్గా, బాగానే ఫైట్ చేశాడు. కానీ 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కంప్లీట్గా ధృతరాష్ట్రులాగా వ్యవహరించాడు. అంటే కొన్ని స్కీమ్స్ పెట్టాడు, మనం కాదనలేం. ఆరోగ్యశ్రీ పెట్టారు, ఫీజులు రియంబర్స్మెంట్ పెట్టారు, తర్వాత మైనార్టీలకి ఏదో 4% రిజర్వేషన్స్, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన పబ్లిక్ మనీని ఇష్టానుసారంగా కొల్లగొట్టే అవకాశాన్ని కల్పించాడు తన అనుయాయులది. తను కూడా ఇష్టానుసారంగా వాళ్ళకి